ఈ రోజు కథ నీకు నేను రచించిన వారు శ్రీ విజయ్ దుర్గ గారు. పార్టీ అయిపోవటంతో ఎవరికి వారు వెళ్లిపోయారు. ఈ 6 ఫ్రెండ్స్ పార్కింగ్ ఏరియా పక్కన ఉన్న గార్డెన్ బెంచ్ దగ్గర కూర్చున్నారు. శాన్వి భయంగా ఆశ్రిత్ చేతిని చుట్టుకొని భుజం మీద తలవాల్చింది. ఆశ్రిత్ భయపడకు అన్నట్టు తన చుట్టూ చేయి వేసి తల నిమిరాడు. సురేష్, ఎవర్రా ఆ తిక్కల్ది సడన్ గా వచ్చి సీఈఓ అంటది, ప్రమోషన్ ఇచ్చి ఒకరిని తూర్పు ఒకరిని పడమరకి విసిరేస్తాను అంటది, కాదు అంటే జాబ్ తీసేస్తా ఉంటది. అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ పాగలు? దానివల్ల హ్యాపీగా ఉండాల్సిన టైంలో మన మూడంతా పాడు చేసింది. మన లైఫ్తో ఆడుకోవటానికి వచ్చినట్టుంది మహాతల్లి అని తన అక్కసంతా వెళ్ళకెక్కాడు. గౌతమ్, చల్ తీ మామా, అది ఎవరో వచ్చి ఏదో వాగితే మీరంతా ఇప్పుడు డల్ అయిపోవడం అవసరమా? ఒకసారి సరిగ్గా ఆలోచించండి. ఆమె ఎంత సీఈఓ అయితే మాత్రం మళ్ళీ ఇప్పటికిప్పుడు జాబ్లో నుంచి తీసే రైట్స్ లేవు. మన జాయినింగ్ అప్పుడే మనం ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసాం, మర్చిపోయారా? 3 years కాంట్రాక్ట్ అది. మనంతటా మనం మానేస్తే కంపెనీకి 5 lakhs పే చేయాలి. అదే కంపెనీ వాళ్ళు మన మిస్టేక్ ఏమీ లేకుండా మనల్ని జాబ్ నుంచి తీసేయాలంటే వాళ్ళు మనకి అక్షరాల 20 లక్షలు పే చేయాలి. చూస్తూ చూస్తూ ఏ కంపెనీ కూడా ఒక ఎంప్లాయీ కోసం 20 లక్షలు వదులుకోవటానికి సిద్ధంగా ఉండదు. మోర్ ఓవర్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే, మనం మొన్న చేసిన ప్రాజెక్ట్ కంపెనీ వాళ్ళు పెట్టిన కండిషన్ వాళ్ళ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ మనమే చేయాలని. మరి అలాంటప్పుడు ఈ కంపెనీ వాళ్ళు మనల్ని అంత ఈజీగా ఎలా వదులుకుంటారు? ఇప్పుడు సీఈఓ అంటూ వచ్చి పిచ్చి పిచ్చిగా వాగిన ఈ పిల్లకి అసలు విషయం ఏమీ తెలిసి ఉండి ఉండదు. ఏదో తొందరలో మాట్లాడి వెళ్ళిపోయింది. మనకి వచ్చిన నష్టం ఏమీ లేదు. అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి అన్నాడు. అప్పటి వరకు డల్గా ఉన్న అందరూ గౌతమ్ మాటల్లో ఉన్న నిజాన్ని, రియాలిటీని గుర్తించి నార్మల్ అయ్యారు. కానీ శాన్వి మాత్రం ఆశ్రిత్ ఎక్కడ దూరం కావాల్సి వస్తుందనని భయపడుతూనే ఉంది. తనని మామూలు చేయటం కోసం అంతే కాసేపు అక్కడే ఉండిపోయారు. కోపంగా పార్టీ నుంచి వచ్చేసిన రూబీ తన కార్ని పార్కింగ్ లో నుంచి తీసి స్టార్ట్ చేయబోతుండగా పార్కింగ్ గార్డెన్ ఏరియాలో కూర్చున్న ఆశ్రిత్ శాన్విలను చూసి కోపంతో కళ్ళు ఎర్రపడ్డాయి. భుజంపై తలవాల్చి నడుం చుట్టూ చేయి వేయడం చూడటంతో రూబీకి ఇంకా కోపం పెరిగిపోయింది. డామిట్, ఏముంది దానిలో అంత స్పెషాలిటీ? ఇంత అందగత్తెన కొన్ని మిలియన్స్కి వారసురాల్ని నా చూపుకై ఎంతో మంది పరితపిస్తూ ఉంటే వీడు కనీసం నా వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు వీడి కోసమే కదా అక్కడి నుంచి అంతలా పరుగులు పెట్టుకుని వచ్చింది. అసలు ఆ రోజు గుర్తు చేసుకుంది. ముంబై మల్హోత్రా మ్యాన్షన్ ఎంతో అధునాతనంగా ప్రతి వస్తువులను వాళ్ళ స్టేటస్ కనపడేలా అన్ని విదేశాల నుంచి తెచ్చిన ఖరీదైన ఫర్నిచర్తో సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన భూలోక స్వర్గంలా ఉంది మల్హోత్రా మ్యాన్షన్. అప్పుడే 50 ఏళ్ల వ్యక్తి మెట్లు దిగుతూ ఎంతో హుందాగా తను వేసుకున్న సూట్ని సర్దుకుంటూ డైనింగ్ రూమ్కి వచ్చారు. ఆయన రావటంతోనే వెయిట్స్ అంతా వేస్ట్ చేసి ఆయన డైట్ ప్రకారం ఆ రోజు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. ఆయన పక్కన నిలబడిన పిఏ ఆయనకి ఆ రోజు షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వటంతోనే మెయిడ్ని పిలిచి వేర్ ఈజ్ మై బేబీ అని అడిగారు. ఆమె హిందీలో రూమ్ నుంచి బయటకు రాలేదు సార్, నైట్ లేట్గా వచ్చారు, కాస్త కోపంగా కూడా ఉన్నారని చెప్పి పక్కకు వెళ్ళిపోయింది. మెయిడ్ చెప్పింది విన్న ఆయన ఏం జరిగి ఉంటుందో అని ఆలోచనలో పడ్డారు. వెంటనే ఒకరికి కాల్ చేసి 5 minutesలో నాకు విషయం మొత్తం తెలియాలి అన్నారు. ఫోన్లో అవతల వ్యక్తి ఓకే సార్ అని ఫోన్ పెట్టేసి అతను పని స్టార్ట్ చేశాడు. పిఏ ఆయన పక్కకొచ్చి సార్ మనకి మీటింగ్కి టైం అవుతుంది అన్నాడు. ఆయన సీరియస్గా చూసి ఈ ధనంజయ్ మల్హోత్రాకి తన బేబీ కంటే ఏది ఎక్కువ కాదు, నా బేబీకి ఏమైందో తెలుసుకోవాలి, ఆ తర్వాతే ఇంకేమైనా మన పార్ట్నర్స్కి మీటింగ్ పోస్ట్ పోన్ అని మెసేజ్ పెట్టు అని చెప్పి అక్కడ హాల్లో కూర్చొని ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ ఫోన్ వ్యక్తి చెప్పినట్టుగానే 5 నిమిషాల్లోపు ఫోన్ చేసి నైట్ మేడం పాప్లో కాస్త ఎక్కువగానే డ్రింక్ చేశారు. అక్కడ ఒక వ్యక్తితో గొడవ పడ్డారు. వివరాల్లోకి వెళ్తే అక్కడ మేడం గారిదే తప్పుంది. పార్కింగ్లో కార్ ర్యాష్గా తీయటం వల్ల తన బ్యాగ్ ఉన్న వెహికల్కి డాష్ ఇచ్చారు. ఆ వెహికల్ వ్యక్తి మేడంని బాగా తిట్టి వెళ్ళిపోయాడు. మేడం ఆ వ్యక్తి తిట్టడంతో కోపంగా ఆ కారు వెనక ఫాలో అయి వెళ్ళి స్పీడ్గా వెనక నుంచి ఆ కార్ని హిట్ చేశారు. ఆ కార్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొని కారు తిరగబడింది.
మేడం ఆ కారులో వ్యక్తికి ఏమైంది అని చూడకుండా అక్కడి నుంచి సరాసరి ఇంటికి వచ్చేశారు. ప్రస్తుతం ఆ కారులోని వ్యక్తి హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ఇది జరిగింది అని విషయం చెప్పి ఆ వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. ఆ ఫోన్లో వ్యక్తి చెప్పిందంతా విన్న ధనంజయ్ గారు తల పట్టుకున్నారు. వాట్ ఈస్ దిస్ బేబీ? తల్లి లేని పిల్లవని గారాభంగా పెంచితే నువ్వు మరీ ఇంత జాలి లేకుండా తయారయ్యావు. ఎలా నిన్ను బాధ పెట్టేలా ఒక మాట అనలేను. అలా అని నీ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినా బాధపడినా చూసి తట్టుకోలేను. ఎలా నీలో మార్పు తీసుకురావాలి అని చాలాసేపు సతమతమయ్యారు. ఇక ఒక ఆలోచన వచ్చి వెంటనే కూతురు రూమ్కి వెళ్ళి డోర్ తట్టారు. నైట్ మందు తాగటం వల్ల వచ్చిన హ్యాంగ్ ఓవర్ తగ్గకపోవటంతో ఇంకా బెడ్ మీద అడ్డంగా పడుకొని ఉంది. జోబి తలుపు కొడుతున్న చప్పుడుకి కోపంగా లేచి తలుపు తీసి ఎదురుకుండా ఉన్నది తండ్రి అని గుర్తించకుండా వాట్ ద హెల్ ఇస్ దిస్? యూ డోంట్ హ్యావ్ మేనర్స్. నిద్రపోతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని తెలియతా అని కోపంగా మాట్లాడుతూ మత్తుగా కళ్ళు తెరిచి ఎదురుకుండా ఉన్న తండ్రిని చూసి హోహో పప్పా మీరా? మెయిడ్ అనుకుని తిట్టేశాను. ఐఎమ్ సారీ పప్పా అని చిన్నపిల్లల తండ్రిని హత్తుకుని భుజం మీద తలవాల్చింది. పాసిపిల్లల భుజం మీద తలవాల్చిన కూతుర్ని చూడగానే అప్పటి వరకు కొద్దిగా కోపంగా ఉన్న ధనంజయ్ తండ్రి మనసుకు లొంగిపోయాడు. రూబీ తల నిమురుతూ గదిలోకి తీసుకుని వెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టి నువ్వు నిద్రపో తల్లి, నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్తామని వచ్చాను అని రూబీని పడుకోబెట్టి ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళగానే అటెండ్ అవ్వాల్సిన మీటింగ్ కంప్లీట్ చేసుకుని తన ఛాంబర్కి వచ్చి కూర్చొని కూతురు విషయంగా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అప్పుడే ధనంజయ్ గారి ఛాంబర్ డోర్ ఎంతో స్వతంత్రంగా ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చి ధనంజయ్ గారి ముందున్న చైర్లో కూర్చుని ఏంట్రా పొద్దున్నే డల్ అయిపోయావు? ఏంటి విషయం? మళ్ళీ నీ కూతురు ఏం చేసిందేంటి? తన విషయంలో తప్ప నువ్వు ఏ విషయంలోనూ ఇలా ఉండవు. నువ్వే తనని అతిగారం చేసి పాడు చేసావు. ఇప్పుడు తను చేసేవి భరించలేక తల పట్టుకొని కూర్చుంటే మాత్రం ఏంటి ఉపయోగం? ఇప్పటికైనా కళ్ళు తెరిచి తనని సరైన దారిలో పెట్టురా అన్నారు. ధనంజయ్ ప్రాణ స్నేహితుడైన జగదీశ్వర్ కంపెనీ వర్క్లో తనని ఇన్వాల్వ్ చేస్తే కాస్తలో కాస్త తనకి రియాలిటీ అర్థమవుతుంది. లేకపోతే సుపీరియారిటీ కాంప్లెక్స్ ఇంకా పెరిగిపోయి తనకంటే గొప్ప ఎవరూ లేరన్నట్టుగా ఊహించుకుంటుంది. అది చాలా ప్రమాదకరం. అహంకారం ఎక్కువైతే అధపాతాళానికి తొక్కి వేయబడతారు. ఇప్పటికైనా నీ కూతురి మీద నీ గొడ్డి ప్రేమను తగ్గించి కళ్ళు తెరిచి వాస్తవాన్ని చూడు. తనపై కొన్ని వేల మంది ఉద్యోగుల భవిష్యత్ ఆధారపడి ఉంది. నీ తర్వాత కంపెనీ పూర్తి బాధ్యతలు చూడాల్సింది తానే అనే విషయం మర్చిపోకు అని చెప్పకనే చెప్పారు జగదీశ్వర్ గారు. ధనంజయ్ అవునరా, నేను అదే ఆలోచిస్తున్నా. బేబీని కంపెనీలోకి ఎంటర్ చేయాలి, స్టడీస్ కంప్లీట్ అయిపోయినా ఎంజాయ్ చేయాలని అడిగింది. సరేలే అని కాదనలేక కొన్నాళ్ళు వదిలేశాను. కానీ ఇలానే ఉంటే తనలో ఉండే ఆ చిన్నపిల్లల మనస్తత్వం పోయేలా కనపడటం లేదు. అందుకే కంపెనీ బాధ్యతల్ని కొద్ది కొద్దిగా తనకి అప్పచెప్పి తన కర్తవ్యాన్ని గుర్తు చేయాలి అనుకుంటున్నాను అన్నారు జగదీశ్వర్. ఇన్నాళ్ళగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు, ఆలస్యం చేయకుండా అమలు చేయి, ఇంక నేను వెళ్తానని లేచి వెళ్ళిపోయారు. ధనంజయ్ గారు రూబీకి కాల్ చేశారు. ఇంకా నిద్ర మత్తులోనే ఉండి తండ్రి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆయన కోపంగా ఫోన్ కట్ చేసి ఇంకా నేను ఆలస్యం చేయకూడదని రేపే కంపెనీలోకి ఎంటర్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. ధనంజయ్ గారు మళ్ళీ మ్యాన్షన్కి కాల్ చేసి ఈ రోజు బేబీని తాను వచ్చి వరకు బయటకు వెళ్ళనివ్వకుండా చూడమని చెప్పారు. ఆ మాటలు విన్న మెయిడ్ ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా కదలకుండా అక్కడే బొమ్మలా నిలబడి ఉండిపోయింది. అటుగా వచ్చిన ఇంకొక మెయిడ్ ఏం జరిగింది, ఫోన్లో ఎవరు అలా అయిపోయావు అని కదిపింది. ఫోన్ లిఫ్ట్ చేసిన ఆ మెయిడ్ తన ఫోన్లో విన్నదంతా చెప్పటంతో పామ్మో సార్ వచ్చే వరకు మనం మేడంని ఎటు వెళ్లకుండా చూడాలా? అది జరిగే పనేనా? ఈ రోజు మనం మన ప్రాణాల మీద ఆశ వదులుకోవటమే మంచిది. సార్ని మేడం నిద్ర లేచి బయటికి వచ్చేలోపు త్వరగా వచ్చేలా చేయమని ఆ దేవుణ్ణి వేడుకోవటం చాలా మంచిది అని ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 2 అవుతుండగా మత్తు పూర్తిగా దిగి బెడ్ పై నుంచి లేచి ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి డైనింగ్ రూమ్కి వచ్చి ఐఎమ్ హంగ్రీ, ఎక్కడ చచ్చారంతా, నాకు తిండి పెట్టారా, మిమ్మల్ని నేను అడుక్కోవాలా అని అరిచింది. మెయిడ్ భయంగా దగ్గరికి వచ్చి సారీ మేడం, మిమ్మల్ని చూసుకోలేదు, మీకేం కావాలో చెప్తే వేడిగా సర్వ్ చేస్తాం అని చాలా వినయంగా అడిగింది. రూబీ కోపంగా లేచి మెయిడ్ని లాగిపెట్టి ఒక్కటి కొట్టింది. రూబీ కొట్టిన దెబ్బకు తట్టుకోలేక కింద పడిపోయింది.
రూబీ ఏమనుకుంటున్నారు మీరు? ఆకలిగా ఉండి వస్తే నాకు పెట్టాల్సింది పోయి ఏం కావాలో చెబితే వేడిగా చేసి పెడతారా? అంటే అడుక్కుంటే తప్ప నాకు పెట్టరా అని చాలా అహంకారంగా వాళ్ళని అరిచింది. ఇంకొక మేడ్ ముందుకు వచ్చి, సారీ మేడం, మీరే కదా రెడీగా వండి పెడితే మీరే కోప్పడి మీరు ఏది పెడితే అది తినాలా అని అన్నారు. అందుకని మీరు ఏది అడిగితే అది చేద్దామని వెయిట్ చేస్తున్నాం మేడం అని చెప్పింది. రూబీ కోపంగా డైనింగ్ టేబుల్ మీద విసిరి కొట్టి, నాకు అర్జెంటుగా పాస్తా చేసి పెట్టుకురండి అని హాల్లోకి వెళ్ళి సోఫాలో పడుకొని టీవీ ఆన్ చేసుకొని చూస్తుంది. ఛానల్స్ మారుస్తూ ఉండగా ఒక ఛానల్లో అరకు గురించి డాక్యుమెంటరీ చూపిస్తున్నారు. రూబీ ఛానల్స్ మార్చదాం అనగా కెమెరా బ్యాక్గ్రౌండ్లో వ్యూ పాయింట్ చూపిస్తుంటే ఆ పక్కగా ఒక వ్యక్తి చాలా హుందాగా నిలబడి కనిపించాడు. ఆ వ్యక్తిని చూడగానే రూబీ మనసులో ఏవో అలజడులు రేగాయి. మొదటిసారిగా ఆ అబ్బాయిని చూసి తన మనసు తనువు అదుపు తప్పింది. ఆ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలి అనుకుంది. కానీ ఆ ఛానల్లో డాక్యుమెంటరీలో బ్యాక్గ్రౌండ్లో ఉన్న అతన్ని తెలుసుకోవడం అంటే కొంత కష్టమే అని అనుకొని ఆ ఛానల్కి కాల్ చేసి ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన మొత్తం డేటా తెప్పించుకొని చూద్దాం అనుకుంది. మెయిడ్ పాస్తా తీసుకురావడంతో అక్కడే కూర్చొని తినడం కంప్లీట్ చేసి తన రూమ్కి వెళ్ళిపోయింది. రూమ్కి వెళ్ళి నీట్గా రెడీ అయి కిందకి వచ్చింది. మెయిడ్స్ నువ్వు చెప్పు అని ఒకరికొకరు తోసుకుంటూ భయంతో చేతులు నలిపేసుకుంటూ వెళ్తున్న రూబీ వైపు వచ్చారు. రూబీ ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే ఒక మెయిడ్ ఇంకొక మెయిడ్ని బలంగా ముందుకు తోసింది. ఆ మెయిడ్ రూబీ ముందు అడ్డంగా నిలబడింది. రూబీ కోపంగా చూసేసరికి ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. బలవంతంగా నోరు పెగల్చుకొని మేడం సస్సారు మిమ్మల్ని ఇంట్లోనే వండమన్నారు అని నత్తిగా మాట్లాడింది. రూబీ కోపంగా, హే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నువ్వు ఏం మాట్లాడావో నీకైనా అసలు అర్థమైందా? ఎందుకలా అంటున్నావు? సరిగ్గా చెప్పు అని అరిచింది. రెండవ మెయిడ్ ధైర్యం తెచ్చుకొని ముందుకు వచ్చి, అది మేడం, సార్ ఇందాక ఫోన్ చేశారు. సారు వచ్చే వరకు మిమ్మల్ని ఇంట్లోనే ఉండమని చెప్పారు అని చెప్పి తలదించుకుంది ఆ మెయిడ్. రూబీ ఏ మూడ్లో ఉందో కామ్గా వెళ్ళి హాల్లో కూర్చొని టీవీ పెట్టుకుంది. మెయిడ్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని వారి పనిలో వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. రూబీకి అంతకుముందు తను చూసిన డాక్యుమెంటరీ గుర్తుకు వచ్చి తన ఫ్రెండ్ రాబర్ట్కి కాల్ చేసి విషయం చెప్పి ఆ ఛానల్కి కాల్ చేసి ఆ డాక్యుమెంటరీ డేటా మొత్తం నైట్ కల్లా తనకి కావాలి అని చెప్పింది. తన ఫ్రెండ్ రాబర్ట్ తప్పకుండా నువ్వు అడిగింది చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ధనంజయ్ గారు ఎలాగైనా ఈరోజు కూతురుతో మాట్లాడాలి అని ఈవినింగ్ 5 అయ్యేసరికి హడావుడిగా ఇంటికి చేరుకున్నారు. ఇంటికి రాగానే హాల్లో ఉన్న కూతుర్ని చూసి, థ్యాంక్ గాడ్ బేబీ, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? నువ్వు ఎక్కడ బయటికి వెళ్ళిపోతావో అని చాలా హర్రీగా వచ్చాను అని రూబీ పక్కనే కూర్చున్నారు. రూబీ ఎంతో క్యూట్గా, హా పప్పా మీరు వండమని చెప్పాక నేను ఎలా వెళ్ళిపోతాను? ఏంటి ఎప్పుడూ లేనిది స్పెషల్గా నాతో మాట్లాడాలి, నన్ను వండమని చెప్పారట, ఏంటి విషయం ఉంది? ధనంజయ్ గారు, తల్లి ఇక్కడ కాదు పద అని ఆయన రూమ్కి తీసుకుని వెళ్ళారు. ఆయన రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ బాల్కనీలో సీట్ అవుట్లో కూర్చొని రూబీని కూడా కూర్చోమన్నారు. రూబీ లోపల ఏదో ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుంది, లేకపోతే పప్ప అంతలో ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడికి తీసుకురారు. ఓ మై గాడ్, నా ఫ్రీడమ్కి బ్రేకులు వేసే ఆలోచన మాత్రం మా పాపాకి రానివ్వకని ప్రేయర్ చేసుకుంది. ధనంజయ్ గారు, బేబీ నీ స్టడీ అయిపోయింది, ఇప్పటికే 1 ఇయర్ అయింది. ఇకనైనా మన కంపెనీ బాధ్యతల్ని కొంచెమైనా నువ్వు చూసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పటికైనా ఇవన్నీ చూసుకోవాల్సిన దానివి నువ్వే కదా. ఇప్పటి నుంచే కొద్దిగా అలవాటు చేసుకుంటే బాగుంటుంది. రోజంతా నువ్వు ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 అవర్స్ నువ్వు మన ఆఫీస్లో స్పెండ్ చేయి, అంతకంటే నిన్ను ఎక్కువ అడిగను. ప్లీజ్, నేను ఎప్పుడు ఏది అడగలేదు. ఈ పప్పా కోరిక తీరుస్తావు కదా అని అడిగారు. రూబీకి తండ్రి మాటలకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక తండ్రి మాట కాదనలేక, ఓకే ఫుల్ డే కాదు కదా, మన ఫ్రీడమ్కి వచ్చిన డోకా ఏమీ లేదు అని బాగా ఆలోచించి, ఓకే డాడ్, మీరు ఇంతగా నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా రేపటి నుంచి మీతో పాటు ఆఫీస్కి వస్తా. బట్ 1 అవర్ మాత్రమే ఉంటా. ముందే చెప్తున్నా, అంతకంటే ఎక్కువ ఉండమని నన్ను ఫోర్స్ చేస్తే నేను రావటమే మానేస్తానని తన కండిషన్ పెట్టింది. ధనంజయ్ గారే నవ్వుతూ, ఓ మై బేబీ, నువ్వు వస్తానన్నావు, నాకు అది చాలు బేబీ. రూబీ తండ్రి ఒడిలో కూర్చొని తన మెడ చుట్టూ చేతులు వేసి, ఐ లవ్ యూ పప్పా అని ముద్దు పెట్టుకుంది.
రూపీ అలా చేసేసరికి ధనంజయ్ కళ్ళ ముందు 4 ఏళ్లప్పుడు ఎలా ఉండేదో అలానే కనిపించింది. ఆ సంతోషంలో అక్కడ చాలాసేపు గడిపి ఆ నైట్ ఇంకా ఎక్కడికి వెళ్లకుండా ప్రశాంతంగా నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ధనంజయ్ గారు ఆఫీస్కి బయలుదేరి రూబీ రూమ్ డోర్ వైపు చూస్తారు. రూబీ ఇంకా నిద్ర లేవలేదు. ఇంకా డోర్ ఓపెన్ కాలేదు. బేబీ ఇంకా నిద్ర లేచి ఉండదని గెస్ చేసి రూమ్ డోర్ నాక్ చేశారు. రూబీ బద్ధకంగా లేచి డోర్ ఓపెన్ చేసి డోర్కి జారిగిలపడి నిలబడి నిద్రపోతూ ఉంది. ధనంజయ్ గారు నిద్రమత్తులో ఉన్న కూతురిని చూసి నవ్వుతూ, వాట్ బేబీ స్టిల్ స్లీపింగ్, ఇవాళ నాతో ఆఫీస్కి వస్తానన్నావు, నువ్వు మర్చిపోయావా? రూబీ ఆ మాట వినగానే, తెలుసు, సారీ పప్పా, రోజులాగే అలవాటైపోయి లేటుగా లేచాను. మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండండి, 10 మినిట్స్లో రెడీ అయి మీ ముందు ఉంటానని గబగబా వాష్రూమ్కి వెళ్ళింది. ధనంజయ్ గారు హ్యాపీగా, టైంగా రాదేమో అనుకుంటున్నాను, పర్వాలేదు, తనంతటి తానే వస్తానందని డైనింగ్ రూమ్కి వెళ్ళి కూతురి కోసం వెయిట్ చేశారు. రూబీ అన్నట్టుగానే 10 మినిట్స్లో రెడీ అయి ధనంజయ్ గారి దగ్గరికి వచ్చింది. ధనంజయ్ గారు, కమ్ బేబీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అన్నారు. రూబీ, హో నో, ఇంత ఎర్లీ బ్రేక్ఫాస్ట్ నా వల్ల కాదు అంది. మెయిడ్ వెంటనే ఆరెంజ్ జ్యూస్ తీసుకొని రూబీ ముందు ఉంచింది. ధనంజయ్ గారు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే రూబీ జ్యూస్ కొంచెం కొంచెంగా సిప్ చేస్తూ ఉంది. బ్రేక్ఫాస్ట్ పూర్తవగానే ధనంజయ్ గారు కమ్ బేబీ అని భోజనం చుట్టూ చేయి వేసి బయటకు తీసుకుని వచ్చి తన కార్లో కూర్చోమని పిలిచారు. రూబీ, నో పాప, నేను మీ కార్లో రాను, నేను నా కార్లోనే వస్తా. 1 అవర్ ఎగ్గా ఆఫీస్లో ఉండేది, ఆ తర్వాత నేను నా ఫ్రెండ్స్తో మూవీకి వెళ్ళాలి అని చెప్పి తన కార్ తీసుకొని తండ్రి కంటే ముందు ఆఫీస్ వైపు పరుగులు తీయించింది. చేసేది లేక ధనంజయ్ గారు డ్రైవర్ని కార్ తీయమని చెప్పారు. ధనంజయ్ గారి కంటే ముందు ఆఫీస్కి రీచ్ అయిన రూపీ ఆఫీస్లోకి ఎంటర్ అయి కేర్లెస్గా వెళ్తూ అందరూ తనని వేస్ట్ చేస్తున్నా ఎవరిని పట్టించుకోకుండా తన ఫాదర్ క్యాబిన్లోకి వెళ్ళి కూర్చుంది. ఆఫీస్లో కొత్తగా చేరిన ఒక ఎంప్లాయ్ తన పక్కన ఎంప్లాయ్ని అడుగుతుంది, ఎవరే ఆ వచ్చింది? మోడల్లా ఉంది, ర్యాంప్ వాక్ మీద వాక్ చేస్తున్నట్టు అలా క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంతమంది వేస్ట్ చేస్తున్నా కనీసం హ్యాండ్ కూడా వేవ్ చేయలేదు. చాలా పొగర్లా ఉంది ఆమెకు అంది. ఓల్డ్ ఎంప్లాయ్, ఆమె ఎవరనుకున్నావు? మన బాస్ ధనంజయ్ గారి 1 అండ్ ఓన్లీ డాటర్ రూబీ మల్హోత్రా. డబ్బు ఉండి ఆ డబ్బుకు తగ్గ పొగరు ఎలా చూపించాలో దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రూబీ. నువ్వు ఇలా అడిగినట్టు ఆమెకి ఏమాత్రం తెలిసినా కూడా నీ ఉద్యోగంతో పాటు నీ ప్రాణాలు కూడా నీకు దక్కవు. ఆమెని అప్పుడప్పుడు కంపెనీ పార్టీలో మాత్రమే చూసాం, అందుకే మాకు కొద్దిగా ఆమె తెలుసు. ఆఫీస్కి మాత్రం ఇదే మొదటిసారి రావటం. పొరపాటున ఆమె కనుక బాస్ సీట్లో కూర్చుంది అంటే మాత్రం మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే. అందరి వైపు ఒకసారి చూడు, టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నారు అంది కొత్తగా వచ్చిన ఎంప్లాయ్. ఓరి దేవుడో, నేను జాయిన్ అయి నెల కూడా కాలేదు, అప్పుడే ఇలాంటి బాస్ కింద పడాల్సి వచ్చిందా అని భయపడుతూ ఉంది. 5 మినిట్స్కి ధనంజయ్ గారు ఆఫీస్లోకి ఎంటర్ అయ్యారు. ధనంజయ్ గారిని చూడగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అందరూ వేస్ట్ చేస్తుంటే ఆయన తిరిగి అందరినీ నవ్వుతూ వేస్ట్ చేస్తూ ఆయన క్యాబిన్కి వెళ్ళారు. రూబీ అప్పటికే అక్కడ క్యాబిన్లో కూర్చొని తన ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఉంది. ధనంజయ్ గారు లోపలికి రావడమే రూబీని వేస్ట్ చేసి, అంత స్పీడ్గా వచ్చే సమయం తల్లి అని అడిగారు. రూబీ, పప్ప ఆల్రెడీ 10 మినిట్స్ ఓవర్, 50 మినిట్స్ ఓన్లీ లెఫ్ట్ అంది. ఆ మాటలకి ధనంజయ్ గారి నవ్వుతూ, అంటే ఆఫీస్లోకి ఎంటర్ అయిన వెంటనే టైమర్ ఆన్ చేసావా బేబీ అన్నారు. రూబీ, యా పప్ప. ధనంజయ్ గారి నవ్వుతూ, టైం గాడ్ బేబీ, నువ్వు ఇంటి దగ్గర నుంచి టైమర్ ఆన్ చేయలేదు అన్నారు. రూబీ నవ్వుతూ, గుడ్ ఐడియా పప్ప, రేపటి నుంచి ఆ పని చేస్తా, 20 మినిట్స్ టైం కలిసి వస్తుంది అంది. ధనంజయ్ గారు, హో నో బేబీ, నువ్వలా చేయొద్దు. కొద్ది కొద్దిగా ఆఫీస్ వ్యవహారాలు తెలుసుకుంటే తర్వాత నీకు ఈజీ అయిపోతుంది. అందుకే నేను బలవంత పెట్టి నీకు ఇష్టం లేకపోయినా కూడా తీసుకొని రావాల్సి వచ్చింది అన్నారు. రూబీ, వాట్, ఇప్పుడు నేను వర్క్ చేయాలా? నోవే, మీరు ఆఫీస్కి రమ్మన్నారు, 1 అవర్ స్పెండ్ చేయడానికి ఒప్పుకున్నాను. అంతే తప్పితే ఈ ఆఫీస్ వర్క్ చూడు, ప్రాజెక్ట్ ఫైల్ చూడు అంటే మాత్రం నా వల్ల అస్సలు కాదు. నేను ఎప్పుడే వెళ్ళిపోతా అంది. ధనంజయ్ గారు కంగారుగా, నో నో బేబీ, నీ ఇష్టమని ఆయన వర్క్లో బిజీ అయిపోయారు. ఒక 30 మినిట్స్కి జగదీశ్వర్ గారు ధనంజయ్ గారి ఛాంబర్లోకి వచ్చారు. అక్కడ రూబీని చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయారు. జగదీశ్వర్ గారు, వావ్, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ బేబీ, నువ్వు ఆఫీస్కి వచ్చావు, వెరీ గుడ్, ఇంకా మీ డాడీ రెస్ట్ తీసుకోవచ్చు అన్న మాట అని నవ్వుతూ రూబీ పక్కన కూర్చున్నారు.
రూబీ కొంచెం చికాక్గా, ఇప్పుడు మా డాడీ రెస్ట్ తీసుకోవాల్సినంత అవసరం లేదు, బికాస్ హీఈస్ నాట్ ఓల్డ్, హీఈస్ స్టిల్ యంగ్ అంది. రూబీ మాటలకి ధనంజయ్ గారు చిన్నగా స్మైల్ ఇచ్చారు. రూబీ, అంకుల్ మీ ఉద్దేశం ఏంటి? అప్పుడే మా డాడీ ఓల్డ్ అయిపోయారనే కదా. నేను అప్పుడే ఆ బాధ్యతని తీసుకొని ఆయనకు రెస్ట్ ఇవ్వాలి అనుకోవటం లేదు. ఐ వాంట్ ఎంజాయ్ మై సెల్ఫ్ అని ఫోన్లో తన గేమ్ ఆడుకోవటం కంటిన్యూ చేసింది. జగదీశ్వర్ గారు ధనంజయ్ గారిని నో చేంజ్ అన్నట్టు చూశారు. ధనంజయ్ గారు ఎక్కువగా మాట్లాడకు అన్నట్టు సైగ చేసి చెప్పారు. జగదీశ్వర్ గారు ఓకే బేబీ, ఎంజాయ్ విత్ యువర్ గేమ్ అని ధనంజయ్ గారు ముందుకు వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చొని ఆయన తీసుకువచ్చిన ఫైల్ ఎక్స్ప్లెయిన్ చేయటం మొదలు పెట్టేశారు. జగదీశ్వర్ గారు, ఈ ఫైల్లో ఉన్నది మనము కొత్తగా రిక్రూట్ చేసుకున్న ఎంప్లాయీస్ది. 3 months బ్యాక్ వీళ్ళని మనం క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు 3 ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఇంకొక ప్రాజెక్ట్ ఈ వీక్లో కంప్లీట్ అవుతుంది. అక్కడ హెచ్ఆర్ చెప్పిన దాని ప్రకారం ఆ ప్రాజెక్ట్ కూడా వాళ్ళు సక్సెస్ చేస్తారని, ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే వైజాగ్లో ఉన్న మన కంపెనీ టాప్ 10లోకి వస్తుంది. ఆ టీంలో ఉన్న వాళ్ళంతా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేస్తే మన కంపెనీకి చాలా హెల్ప్ అవుతుంది అన్నారు. ధనంజయ్ గారు గ్రేట్, ఇంత తక్కువ టైంలోనే వాళ్ళని నిరూపించుకున్నారు. మనం కూడా వాళ్ళని అలా ఎంకరేజ్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి కంపెనీ తరపున పార్టీతో పాటు వాళ్ళ శాలరీస్ కూడా హైక్ చేసి నా స్పెషల్ విషెస్ తెలియచేయండి అని చెప్పారు ధనంజయ్ గారు. జగదీశ్వర్ గారు తప్పకుండా అలానే చేస్తా. ఒకసారి కొత్తగా రిక్రూట్ అయిన ఎంప్లాయీస్ని నువ్వు కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా అని ప్రొజెక్టర్ ఆన్ చేసి ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ప్రతి ఏరియాలో వాళ్ళ కంపెనీకి లాస్ట్ 3 monthsలో రిక్రూట్ అయిన ఎంప్లాయీస్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎంప్లాయీస్ని ధనంజయ్ గారికి చూపిస్తూ చివరిగా వైజాగ్ బ్రాంచ్ వాళ్ళని కూడా చూపిస్తూ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. రూబీ తన టైం అయిపోవటంతో ధనంజయ్ గారికి చెప్పి తను వెళ్ళిపోవాలి అని ఆయన దగ్గరికి వచ్చింది. అప్పుడే సరిగ్గా జగదీశ్వర్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంప్లాయ్ ఇన్ అవర్ వైజాగ్ కంపెనీ అని ఆస్ట్రిక్ పిక్ ఓపెన్ చేశారు. రూబీ క్యాజువల్గా ప్రొజెక్టర్ వైపు చూసి అక్కడ ప్లే అవుతున్న ఆస్ట్రిక్ పిక్ చూసి షాక్తో చూస్తూ ఉండిపోయింది. చాలా సర్ప్రైజ్ ఫీల్ అయి తను వెతకాలి అనుకుంటున్న వ్యక్తి తన కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడని తెలిసి ఆనందంతో బొమ్మలా ఉండిపోయింది. ఆస్ట్రిక్ ఇంట్రడక్షన్ అవ్వగానే శాన్వి, సురేష్, గౌతమ్, సుధా, లలిత అలా అందరి గురించి ధనంజయ్ గారికి చెప్పారు. ఆశ్రిత్ ఫోటో దగ్గరే రూబీ మైండ్ పని చేయటం ఆగిపోయింది. జగదీశ్వర్ గారు అందరి ఇంట్రడక్షన్ అయిపోవడంతో ప్రొజెక్టర్ ఆఫ్ చేశారు. తన పక్కన వచ్చి నిలబడిన కూతురిని గమనించిన ధనంజయ్ గారు తల్లి నీ టైం అయిపోయిందా, వెళ్ళిపోతావా అని అడిగారు. తండ్రి మాటలకి ఈ లోకంలోకి వచ్చిన రూబీ ఇప్పుడు మీరు చూసింది నాకు ఒకసారి చూపిస్తారా అని అడిగింది. జగదీశ్వర్ గారు ఈ ల్యాప్టాప్లో ఉంది, ఓపెన్ చేసి చూడు. వీళ్ళందరూ మన కంపెనీస్లో న్యూ రిక్రూట్మెంట్, అందుకే స్పెషల్గా మీ బాబాకే చూపిస్తున్నాను. ఇలాంటి వాళ్ళను మనం గుర్తించే ఇంపార్టెన్స్ ఇస్తే మన కంపెనీ ఇంకా ముందుకు వెళ్తుంది. నువ్వు కూడా చూడు తల్లి అని ల్యాప్టాప్ రూబీ వైపు తిప్పారు. ఫైల్లో ఉన్న ఒక్కొక్కటి తీస్తూ ఆశ్రిత్ ఫోటో వచ్చేసరికి దాన్నే చూస్తూ మైమరిచిపోయింది రూబీ. రూబీని ఒక కంట గమనిస్తున్న జగదీశ్వర్ గారు తను అంతలా ఏం చూస్తుందో అని చూసేసరికి ఆశ్రిత్ ఫోటోని రేపు వాల్చకుండా చూడటం చూసి చిన్నగా నవ్వుకొని ధనంజయ్ గారికి సైగ చేశారు. ధనంజయ్ గారు రూబీ వైపు చూసి తన మొఖంలో వచ్చిన కత్తు మెరుపుకి ఆశ్చర్యపోయారు. విషయం ఏదో ఉందని అర్థం చేసుకుని సైలెంట్గా ఉండిపోయారు. జగదీశ్వర్ గారు కావాలని కొంచెం గట్టిగా మాట్లాడుతూ ధనంజయ్ గారితో మన వైజాగ్ బ్రాంచ్ అని మొదలు పెట్టారు. రూబీ వైజాగ్ అని వినగానే టక్కున జగదీశ్వర్ గారి వైపు చూసింది. రూబీని గమనించిన జగదీశ్వర్ గారు నవ్వుతూ వాళ్ళ ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వగానే వాళ్ళకి వెన్స్డే పార్టీ అరేంజ్ చేస్తాను అన్నారు. రూబీ మాట్లాడుతూ అంకుల్ వాళ్ళ న్యూ రిక్రూట్మెంట్ అండ్ వాళ్ళ వర్క్ కూడా చాలా బాగుంది అని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు చేసే ప్రాజెక్ట్ సక్సెస్ అయితే వైజాగ్ బ్రాంచ్ టాప్ 10లోకి వస్తుంది అని మీరే చెప్తున్నారు కదా. అలాంటప్పుడు వారికి సాదా సీతగా విష్ చేస్తే ఏం బాగుంటుంది, మనలో ఎవరో ఒకరు డైరెక్ట్గా వెళితే బాగుంటుంది కదా అని. జగదీశ్వర్ గారు బేబీ నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఏం చేయను, మనం ఎవరైనా డైరెక్ట్గా పని కట్టుకొని వెళ్ళలేం కదా. ఇక నేనంటావా మీ పాప చుట్టూ తిరగడమే వెళ్ళలేను కదా. మీ పాప ఇక్కడ వర్క్లో బిజీ, అయినా ఒక బ్రాంచ్ ఎంప్లాయీ సరిపోతుంది.
మన కంపెనీ నుంచి ముఖ్యంగా వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకా ఎవరున్నారు చెప్పు. అందుకే ఆ రోజు జస్ట్ కాల్ చేసి వాళ్ళకి విషెస్ చెప్తే సరిపోతుంది అనుకుంటున్నా అన్నారు. రూబీ, అలా ఎలా చేస్తారో మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్తాను అంకుల్. నాకు సరదాగా ఒకసారి చూసినట్టు కూడా ఉంటుంది. ఎప్పుడూ సౌత్ వెళ్ళలేదుగా అంది. రూబీ మాటలకి ధనంజయ్ గారు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశారు. జగదీశ్వర్ గారు, నువ్వు చెప్పింది బాగానే ఉందమ్మా, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళినా కూడా ఒక మామూలు పర్సన్ వెళ్ళినట్టే కదా. అక్కడికి ఏదైనా ఒక డిజిగ్నేషన్లో వెళ్తే నీకు గౌరవం కూడా దక్కుతుంది. అంతేకాని నార్మల్గా మీ పప్ప కూతుర్లా వెళ్ళామంటే నార్మల్గానే ఉంటుంది. ఏం చేద్దాం అని ఇండైరెక్ట్గా రూబీని బ్లాక్ చేశారు. రూబీని ఏమాత్రం ఆలోచించకుండా, ఏముంది అంకుల్, సింపుల్, నన్ను మన కంపెనీకి సీఈఓగా అని అనౌన్స్ చేయండి, దట్స్ ఆల్ అంది. ఈసారి ధనంజయ్ గారికి ఇంకా పెద్ద షాక్ తగిలింది. ఆఫీస్కి 2 అవర్స్ రమ్మంటేనే నా వల్ల కాదు అని 1 అవర్ అగ్రిమెంట్తో వచ్చినట్టుగా వచ్చిన నా కూతురు టైమర్ ఆన్ చేసుకొని మరి బలవంతంగా కూర్చొని ఉంది. అలాంటిది ఇప్పుడు ఏకంగా కంపెనీకి సీఈఓ చేయమని అడుగుతుంటేసరికి ఆయనకి ఏం అర్థం కావటం లేదు. జగదీశ్వర్ గారు, నువ్వు అన్నది బాగానే ఉంది తల్లి, కానీ సీఈఓ అంటే చిన్న బాధ్యత కాదు. నువ్వు రెగ్యులర్గా ఆఫీస్కి విషయాలను చూస్తూ ఉండాలి. నీకు అప్పుడే ఆఫీస్ వ్యవహారాలపై ఇంట్రెస్ట్ లేదు. అలాంటప్పుడు నీపై సీఈఓ బాధ్యతలు ఎలా ఉంచగలని చెప్పు అని అన్నారు. రూబీ, అంకుల్ నో ప్రాబ్లం, సాధించలేనిది ఏదీ లేదు. నేను ఏదైనా అనుకున్నాను అంటే అది సాధించే తీరుతాను అని అంటూ ఆస్టిత్ ఫోటో వైపే చూసింది. జగదీశ్వర్ గారి రూబీ పంతం తెలిసిన వాడే, సరే తల్లి, నువ్వు అన్నట్టుగానే నిన్ను సీఈఓను చేస్తాం. కాకపోతే ముందుగా మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. రేపటికల్లా నిన్ను సీఈఓగా చేసే బాధ్యత నాది. మీ నాన్న కాదన్నా కూడా నేను నిన్ను సీఈఓని చేస్తాను. హ్యాపీనా బేబీ అని రూబీ బుగ్గలు పట్టుకుని లాగారు. రూబీ సంతోషంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్ అని ఆనందంతో చిన్నపిల్లలా గంతులు వేసింది. జగదీశ్వర్ గారు, గాడ్ బ్లెస్ యూ బేబీ, నీ హ్యాపీనెస్ మాకు కావాల్సింది. నేను రేపు నిన్ను సీఈఓగా అనౌన్స్ చేస్తాను. వైజాగ్లో ప్రాజెక్ట్ కంప్లీట్ కాగానే వాళ్ళ కాంప్లిమెంట్ పార్టీకి నువ్వు అటెండ్ అయ్యి వాళ్ళని పర్సనల్గా వేస్ట్ చేయదు అని అన్నారు. రూబీ సంతోషంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్, ఓకే ఐ కెన్ లీవ్ నౌ, మై ఫ్రెండ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ అని ధనంజయ్ గారికి జగదీశ్వర్ గారికి బాయ్ చెప్పి అక్కడి నుంచి ఫ్రెండ్స్తో మూవీ చూడటానికి వెళ్ళిపోయింది. ధనంజయ్ గారికి ఏమీ అర్థం కాక జగదీశ్వర్ గారితో ఏం మాట్లాడుతున్నారో నువ్వు బేబీ ఏదో అడిగితే ఏకంగా సీఈఓ పోస్ట్లో తనని పెట్టేస్తా అంటున్నావేంటి? తనకు మినిమం నాలెడ్జ్ కూడా లేదు. ముఖ్యంగా తన యాటిట్యూడ్తో ఎవరితో ఎలా ప్రవర్తిస్తుందో కూడా తెలీదు. పొరపాటున రేపు ఎంప్లాయీస్ని ఏదైనా ఒక మాట పొరపాటునంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. మొదట నెమ్మదిగా ఆఫీస్కి అలవాటు పడితే తర్వాత తానే కదా కంపెనీకి సీఈఓగా ఉండేది. ఎందుకంత తొందరపడ్డావు అన్నారు జగదీశ్వర్ గారే నవ్వుతూ. మన బేబీని అంత త్వరగా దారిలో పెట్టాలి అని నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఇదిగా చూడు అని ల్యాప్టాప్ని ధనంజయ్ గారి వైపు తెప్పారు. ధనంజయ్ గారు ల్యాప్టాప్ స్క్రీన్ పై ఆశ్రిత్ పిక్ ఉండటం చూసి ఏముంది ఇందులో, ఇది ఆ అబ్బాయి వైజాగ్ అని ఆశ్రిత్ అని చెప్పావు కదా, ఇంకేంటి అన్నారు. జగదీశ్వర్ గారు సరిగ్గా చూడరా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఫోటోని తాదేకంగా చూస్తూ మరిచిపోయింది అంటే అర్థం ఏమిటి? ఇప్పటికీ నీకు అర్థం కాలేదా? రూబీని చిన్నపిల్లలా చూడటం మానేసి వయసుకొచ్చిన కూతురిలా చూడు, నీకే అర్థమవుతుంది అన్నారు. జగదీశ్వర్ గారి మాటలకి ధనంజయ్ గారికి కొద్దిగా అర్థమైంది. అంటే రూబీ ఆ అమ్మాయిని ఇష్టపడుతుంది అని అంటావు అన్నారు. జగదీశ్వర్ గారు, మేబీ కావచ్చు, తన ఫోటో చూడగానే తన కళ్ళలో ఒక మెరుపు వచ్చింది. తనని ఇష్టపడుతున్నట్టుగానే అనిపించింది. అందుకే తనంతట తానే వైజాగ్ వెళ్ళటానికి దారులు వెతుక్కుంది. దాన్ని గమనించి తనని పూర్తిగా ఆఫీస్ వర్క్లో ఇన్వాల్వ్ చేయటానికి సీఈఓగా చార్జ్ తీసుకోమని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాను. నా ప్లాన్ కూడా వర్కౌట్ అయి తను ఓకే చేసింది. మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికి కూడా రూబీని సీఈఓగా చేస్తున్నట్టు ఇంటిమేట్ చేయి. నెమ్మదిగా మనం రూబీకానే నేర్పిద్దాం. ఆ అబ్బాయికి కూడా రూబీ నచ్చితే ఇక నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరినట్టే. చూద్దాం ఏం జరుగుతుందో. అంతా దేవుడి పైనే భారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.